సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ మధు గారు. చాలా రోజులు అవుతుంది సార్ మిమ్మల్ని చూసి. అంటే నేను బయటకు వచ్చే చాలా రోజులు అయింది కదా. అంటే రిపబ్లిక్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు, ఆల్మోస్ట్ 5 years. కాదు, 3.5 years అయింది. రిపబ్లిక్ October 2021లో అయింది. సో గ్యాప్ అంటే నా పని నేను చూసుకుంటూనే ఉన్నా. దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 3 films వర్త్ ఆఫ్ కంటెంట్ కదా. అది కూడా ఒక OTT రిసోర్సెస్లో ఒక ఆల్మోస్ట్ లైక్ ఎపిక్ స్కేల్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే అంబిషన్తో చేసిన వర్క్ ఇది. అంటే 3 సినిమాల రైటింగు పొటెన్షియల్ ఉన్నది, అంటే లెంగ్త్ ఉన్నది, మేకింగు షార్ట్ టైంలో చేయాలి. అది కూడా చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. అనదర్ థింగ్ ఈజ్ ఐ ఆల్సో ఫినిష్డ్ ఆల్మోస్ట్ అట్ ద ఫినిషింగ్ స్టేజ్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్. ఓకే. అది ఒక జర్నీలో ఉన్నాను హీరోతోటి. బిట్వీన్ దీస్ టూ ఐ బిన్ బిల్డింగ్ మై కెరియర్. అండ్ ఇంకో స్క్రిప్ట్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. సో కీపింగ్ ఇట్ బిజీ, బట్ అట్ ఏ టైం మీకు 3 సినిమాలు ఒకసారిగా ఇస్తున్నట్టు లెక్క అనమాట. కాబట్టి యావరేజ్ లెక్కన 1 year లాస్ట్ 3 years కవర్ అయినట్టే. సో వెల్కమ్ టు మహేసభ. వెల్కమ్ టు మహేసభ. అంటే మహాభారతం మహేసభకు, దేవకట్ట గారి మహేసభకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అసలు? డైరెక్ట్ రిలవెన్స్ అంటూ ఏముండదండి. మహాభారతంలో మహేసభ ఏంటంటే దుర్యోధనుడు అవమాన పాలైనటువంటి ఒక ప్రపంచం ఉంది. ఇక్కడ నేను మహేసభ అనే టైటిల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే పాలిటిక్స్ అనగానే మనకు కొంచెం మహాభారతం గుర్తొస్తుంది మన ఎపిక్స్లో. సో మన నేటివిటీకి దగ్గరగా కనెక్ట్ అయ్యే విధంగా, నేషన్ వైడ్గా కనెక్ట్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి, అండ్ ఆల్సో పవర్, ఇల్యూషన్ ఇవన్నీ ఒక రకంగా పొయిటిక్గా ఉంటుందని చెప్పి మహేసభ అని ఆలోచించడం జరిగింది. అంటే రిపబ్లిక్ విషయంలో, ఆ రిజల్ట్ విషయంలో కొంచెం అంటే ఫస్ట్ సినిమా బాగుంది అని కొంతమంది క్రిటిక్స్ మెచ్చుకున్నా కూడా కమర్షియల్గా పే చేయలేదు సార్. అది దాన్ని అనాలిసిస్ చేసుకున్నారు సార్? ఒక సినిమా కమర్షియల్గా ఎంత పే చేస్తుంది, ఎంత చేయదన్న దాని మీద చాలా పారామీటర్స్ ఉంటాయండి. నేను అనుకున్న ఎమోషన్ కన్వే చేశాను, అది రిసీవ్ చేసుకుని అంత నేను అనుకున్న దానికన్నా ఎక్కువ డీప్ ఇంపాక్ట్ ఇచ్చింది అనే రిజల్ట్ విషయంలో నేను చాలా హ్యాపీ. దాని మానిటరీ ట్రాన్స్లేషన్ ఓటీటీలో ఎక్స్ప్లోడ్ అయింది. ఎప్పుడైతే ఓటీటీలో వచ్చిందో సినిమా, ప్రాబ్లీ దానికి ముందు సినిమా రిలీజ్కి ముందు తేజ్ యాక్సిడెంట్ ప్లస్ కొంచెం లాట్ ఆఫ్ పొలిటికల్ నాయిస్, నా సినిమాకి సంబంధం లేని పొలిటికల్ నాయిస్ దాని చుట్టూ ముసురుకోవడం వల్ల థియేటర్కి వెళ్ళడం విషయంలో జనాలు డిసింట్రెస్ట్ చూపించండి. అది కూడా థియేటర్ లైఫ్ ఈజ్ ఓన్లీ 3 days కదా. సో ప్రాబ్లీ ఆ 3 days ఈజ్ వాట్ ఈజ్ ఇదైతే అది కూడా ఏంటంటే లైక్ ప్రాబ్లీ బేర్లీ మేము లెక్కలన్నీ చూసుకుంటే ఒక 4-5 crores షార్ట్ అయి ఉంటుంది మొత్తం ఓవరాల్ స్టేట్ వైడ్గా మేము ఎంఎన్ రేట్స్కి. అండ్ 50% రేట్ కోవిడ్ అయిపోయిన తర్వాత, కోవిడ్ నుంచి బయటకు వస్తున్నారు అప్పుడే. దాని ముందే ఒక బ్లాక్ బస్టర్ నడుస్తుంది. దాని ముందు వారం నుంచి లవ్ స్టోరీ అని ఒక బ్లాక్ బస్టర్ నడుస్తుంది. లైక్ హ్యూజ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. శేఖర్ గారి సినిమా, ఐ సో హ్యాపీ దట్ ఫిల్మ్ డిడ్ వెల్ ఆల్సో. మాది సపరేట్ మూడ్ అండ్ ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆ క్లైమాక్స్ ఆ టైంలో ఆడియన్స్ ఉన్న మూడ్కి చాలా హెవీ అనిపించుండొచ్చు. టాక్ అంత వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయ్యే కైండ్ ఆఫ్ మూవీగా అనిపించకపోయిండొచ్చు. బట్ దానిలో ఉన్న డెప్త్స్, లేయర్స్ అన్నీ కూడా ఓటీటీలో వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా డీప్గా దాన్ని ఓన్ చేసుకున్న జనాలు చాలామంది ఉన్నారు, పెరుగుతూ వచ్చారు దాని ఆడియన్స్, ఆ మూవీ ఆడియన్స్. ఐ సీ దట్ సక్సెస్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ స్పేస్. నాకు ఆశ ఉంటుంది నా సినిమా 10 కోట్లు పెడితే 100 కోట్లు రావాలని. నా ప్రొడ్యూసర్లు లాభాలు సంబంధించి మా ప్రొడ్యూసర్స్ మేడ్ ప్రాఫిట్. మేము 25 crores సినిమా తీసాం, 35 crores జీ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. అండ్ జీ వాళ్ళకు ఓటీటీలో వచ్చిన వాల్యుయేషన్ ప్రకారం ఇట్స్ ఎ వెరీ హైలీ ప్రాఫిటబుల్ కంటెంట్ ఫర్ అస్ అని జీ హ్యాపీ. అందరూ హ్యాపీయే. కొంచెం డిస్ట్రిబ్యూటర్స్ వెంట్ త్రూ లిటిల్ బిట్ ఆఫ్ లాస్. అండ్ అగైన్ ఆ టైంలో డిస్ట్రిబ్యూటర్స్ కొంత లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా, సార్ ఇందులో 4 రూపాయలు పోయినా మాకు ప్రాబ్లం లేదు సార్, మాకు RRRలో వస్తుంది, దీనిలో వస్తుంది, మీరు ఇలాంటి సినిమాలు తీస్తూ ఉండాలి సార్
అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు. ఐ ఫీల్ దట్స్ అ గుడ్ మెయిన్లీ సార్ కథ పరంగా ఆ సాడ్ ఎండింగ్ అనేది సాయి ధర్మ తేజ్ విషయంలో సాయి ఎండింగ్ అనేది ఆ సాడ్ ఎండింగ్ అనేది కరెక్ట్ అనుకున్నా ఆ సిచ్యువేషన్ కి సాయి ధర్మ తేజ్కి యాక్సిడెంట్ జరగటము, ఆయన హాస్పిటల్లో ఉండటము, ఆ సిచ్యువేషన్ కి ఎందుకో ఆడియన్స్ చాలా, నాకు కూడా దాన్ని ఆ సినిమాని యాజ్ ఈజ్ రిలీజ్ చేయడానికి చాలా హెవీ అనిపించింది, చాలా హెవీగా పెయిన్ఫుల్గా అనిపించింది. తన కోమలో ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి ఎండింగ్ ఏంట్రా ఇలా వచ్చింది మన టైము అనే ఆ బాధ ఒకటే. వై ఇంత సిన్సియర్గా ఇంత ఇదిగా చేస్తున్నాం, మనకెందుకు ఇంకా టైం కలిసి రావట్లేదు, అది ఆ ఫేజెస్ ఉంటాయి లైఫ్లో. కొన్నిసార్లు వీటిలన్నిటికీ కలిపి ఒక సినిమాకి ఇచ్చేస్తాడు దేవుడు. ఇప్పుడు మీకున్న సింపతి కానీ ఎంపతి అన్నీ కూడా ఇంకా అన్నీ కుదిరిన రోజున ఈ పేమెంట్ కూడా వెనక్కి వచ్చేస్తుంది. అంటే బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడితే. బట్ అది ఎందుకు ఈవెన్ ఒక ఆలోచన కూడా వచ్చింది నాకు రిపబ్లిక్ టైంలో, ఆ క్లైమాక్స్ కాకుండా కోర్టులోనే ఫినిష్ చేద్దామా అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ్ కథ కనెక్ట్ అయింది కూడా క్లైమాక్స్తోనే. తను ఫస్ట్ పాయింట్గా విన్నప్పుడు కనెక్ట్ అయింది కూడా దాంతోనే. తను ప్రేమించిన ఎండింగ్ కూడా సరే ఈ రోజుటికి థియేటర్లో అది ఎలా ఉన్నా లాంగ్ రన్లో లాంగ్ టైంలో అదొక ఎమోషన్గా మిగిలిపోవాలి. రేపు తేజ్ బయటకు వస్తాడు, వచ్చి చూసుకున్నప్పుడు తను చూసిన సినిమా చేసిన సినిమా, ఎందుకంటే ఆల్రెడీ సినిమా కూడా చూసేస్తున్నాడు కదా తను ఒక రకంగా. సో చేసిన సినిమానే రిలీజ్ చేశారనే రెస్పెక్ట్ తోటి స్టిల్ ఓకే రిజల్ట్ ఎలా ఉన్నా మా ఇద్దరు విజన్ ఇది కాబట్టి దాన్నే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ మూడ్ వాజ్ టూ హెవీ అట్ ద టైం. తర్వాత సాయి ధర్మ తేజ్ని కలిసేయడం అయ్యో హీ వాజ్ సో హ్యాపీ. తను ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు ఆల్ దోస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అరౌండ్ ద ఫిల్మ్. అంటే ఈ మహేసభ మెయిన్ అంటే థియేట్రికల్ నుంచి ఇప్పుడు మన దేవకట్ల గారు థియేటర్ నుంచి ఇప్పుడు ఓటీటీకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? థియేటర్ని ఓటీటీకి తీసుకెళ్దాం. మీకు ప్రాపర్గా మీరు ఓటీటీలో చూస్తున్నప్పుడల్లా థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్సే ఫీల్ అవుతారు. ప్రాపర్ సినిమాగానే అప్రోచ్ చేశారు. ట్రీట్మెంట్ కూడా ఇట్ విల్ ఫీల్ లైక్ ఎ మ్యూజికల్, ఇట్ విల్ ఫీల్ లైక్ ఎన్ యాక్షన్ ప్యాక్డ్, ఇట్ విల్ ఫీల్ లైక్ యాక్షన్ డ్రామా. మరీ సటిల్గా సైలెంట్గా అలా వెళ్ళలేదు. నేను సినిమా థియేటర్లో ఎలా ఎంజాయ్ చేస్తానో ప్రతి మచ్ నా హోమ్ థియేటర్లో పెట్టుకుని ఒక సినిమాలాగా ఎంజాయ్ చేసే టైప్లోనే ట్రీట్ చేసాం. ఆ ట్రీట్మెంట్ మా అందరికీ సోనీలో కానీ అందరికి కూడా ఎగ్జైటింగ్గా ఉంది. సినిమాగా రాసుకున్న కథనే సీరియస్గా మలుచుకున్నాను. ఎందుకంటే సినిమాగా రాసుకోవడానికి చాలా లాజిస్టికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా. అదర్వైజ్ ఓటీటీలోకి రావాలనే ఉద్దేశం కాదు నాకు. నా దగ్గర ఇది సినిమా అన్నా చేద్దాం, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే దాన్నైనా సినిమా చేద్దాం అనే డిబేటే ఉంది నా మైండ్లో ఉన్నప్పుడు. ఇది కొంచెం అడ్వాన్స్గా ఉన్నది మెటీరియల్. వేరాజ్ ఇప్పుడు ఏదైతే నా దగ్గర సినిమా కథగా ఉందో ఆల్మోస్ట్ ఈ షేప్లోకి మైసభ అప్పుడు రెడీగా ఉన్నది. కోవిడ్ టైంలో కూర్చొని రాసింది కాబట్టి. సో దెన్ ఐ థాట్ మేబీ ఇది రెడీగా ఉంది కాబట్టి లెట్ ఇస్ ఫినిష్ దిస్, లెట్ ఇస్ డెలివర్ దిస్. ప్యారలీ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ మై ఫేవరెట్ హీరో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దాని టైం వచ్చినప్పుడు విల్ అనౌన్స్. అంటే దేవకట్ట గారి సినిమాలు తీసిన 4 అయినా ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, తర్వాత రిపబ్లిక్, ఇలాంటి అంటే ప్రతి సినిమాకు మీ రైటింగ్ కానీ మీ టేకింగ్ కానీ అందరికి చాలా ఇష్టపడతారు సార్. అంటే థియేట్రికల్ సినిమా చేసేటప్పుడు డెఫినెట్గా సినిమాని ఇక్కడ ఆపాలి, 2.5 hours దగ్గర ఆపాలి. అక్కడ ఏమవుతుందంటే మీలాంటి క్రియేటివ్ పీపుల్ కాంప్రమైజ్ అవ్వరు. సో ఇలాంటి ఒక వెబ్ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేయగలరు చేయగలం. సో మీకు ఆ అడ్వాంటేజ్ అనిపించిందా వెబ్ సిరీస్ చేయటం అనేది? ఎప్పుడైతే ఓటీటీ ఫార్మాట్ కన్వర్ట్ చేద్దాం అన్నప్పుడు ఇంకా కథ ఎక్స్పాండ్ అయింది, ఎక్కువ క్యారెక్టర్లు వచ్చినాయి, చాలా ఇంట్రెస్టింగ్ తయారైంది. గ్యారంటీగా నాకు తెలిసి మహేసభ సినిమా కన్నా ఓటీటీ స్పేస్లోనే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా షేప్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రాబ్లీ రైటర్గా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి, ఎంజాయ్ చేసాం కాబట్టి. అండ్ ద అదర్ థింగ్, సినిమా రాసేటప్పుడు కూడా నేనేంటంటే సినిమా ఫార్మాట్ కంటూ ఒక గ్రాఫ్ ఉంటుంది, అది మైండ్లో పెట్టుకుని ఆ నిడివికి మాత్రం 2.5 hours మైండ్లో ఉంటూనే వస్తుంది. నాకు ఎప్పుడు కూడా లెంగ్త్ ఇష్యూస్ రాలేదు. ఓన్లీ ఒక ప్రస్థానం ఒకటే కొంచెం ఎక్స్టెండెడ్ లెంగ్త్ వచ్చింది, దాన్ని ట్రంకేట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ కట్. మిగిలిన అన్నీ నా ఫస్ట్ కట్కి లాస్ట్ కట్కి మ్యాక్సిమం ఒక 10 minutes డిఫరెన్స్ ఉంటుంది. రిపబ్లిక్ కూడా 2:30 ఫైనల్ కట్ అయితే 2:40 వాజ్ మై ఫస్ట్ కట్. అలా స్క్రీన్ ప్లే స్టేజ్లోనే చాలా టైం వైజ్ లెక్కలో ఉంటుందన్నమాట. అందువల్ల వేస్టేజ్ ఉండదు. లైక్ రిపబ్లిక్ 63 daysలో ఫినిష్ చేసాం. మహేసభ 3 సినిమాల కంటెంట్, more than 6.5 hours కంటెంట్ని
90 daysలో ఫినిష్ చేసాం, 89 daysలో ఫినిష్ చేసాం. సూపర్. అంటే ఒక్క సినిమాని 30 daysలో చేస్తే ఎంత ఫాస్ట్గా అవుతుందో ఆ స్పీడ్లో చేసాం అనమాట. బట్ అగైన్ నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో కల్లా ఒక రకంగా బెటర్ షాట్ క్వాలిటీ కనిపించే అవకాశం ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ స్కేల్ వైజ్గా కూడా ఇట్స్ హ్యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్. టీజర్ చూసినా ఏం చూసినా దీంట్లో మీ గత సినిమాలతో పోల్చుకుంటే వెబ్ సిరీస్లో కమర్షియల్ వాల్యూస్ ఎక్కువ కనిపించినాయి. ఇది సూపర్ పాయింట్ చెప్పారు మీరు. ఏది మా ఎడిట్ అసిస్టెంట్ సార్, మీకు ఎవరు హీరోని ఎవరు ఎలా చూపించారు, వాళ్ళ హీరోని ఎలా ఆపాదించుకున్నారు ఇవన్నీ పక్కన పడేస్తే ఒక స్వీట్ కంప్లైంట్ అయితే వస్తుంది సార్. మిమ్మల్ని స్వీట్గా తిడతారు. ఏంటంటే, అరే ఈ కమర్షియల్ వాల్యూస్ నువ్వు తీసిన సినిమాల్లో ఎందుకు చూపించలేదురా, నువ్వు పెట్టలేదురా, అక్కడ వచ్చింటే ఇంకో ఆ సినిమాలు కూడా చాలా బాగా డబ్బులు చేసాయి కదా అంటారు. అంటే ఐ డోంట్ నో. అంటే నేను బేసిక్గా ఈ మైండ్ సెట్లో నాకు ఇద్దరు గ్రేట్ లీడర్స్ ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేసుకోవాలని నేను మూడ్తో రాసింది. అది ఆ సెలబ్రేషన్లో ఆ వల్నరబిలిటీస్, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎప్పుడు కూడా మనకు మనిషిలో ఒక హానెస్ట్ హ్యూమర్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ తొందరగా అటాచ్ అయిపోతాం మనం. దట్స్ వాట్ ఐ ట్రైడ్ ఇన్ బోత్ ద క్యారెక్టర్స్ అండ్ ప్రిటీ మచ్ ఆల్ ద క్యారెక్టర్స్. త్రూ అవుట్ ద షో హ్యూమన్గా న్యాచురల్గా ఉంటూనే మీకు ఈవెన్ మీరు లైక్ 9th episode వెళ్ళే వరకు కూడా ఈవెన్ ఆల్ ద వే ఇంటెన్స్ డ్రామా జరుగుతున్న టైంలో కూడా కామిక్ రిలీఫ్స్ ఉంటూ కుదిరింది అలాగ రైటింగ్ దీనిలో. ఐ థింక్ ఐ డోంట్ నో, మేబీ ప్రాబ్లీ ఇట్ జస్ట్ షేప్ లైక్ దట్. నా మైండ్ సెట్ ఏమో అదే మేబీ ఓరే మరీ ఇంత గ్లూమీగా చెప్పకూడదు అంటే మేబీ కొంత ఆడియన్స్ నాకే తెలియకుండా కమ్యూనికేషన్ జరుగుతుందేమో బేసిక్లీ. అంటే వెన్నెల సినిమాతో మీరు పరిచయం అయ్యారు సార్. వెన్నెల తర్వాత అంటే అదొక ఎంటర్టైన్మెంట్ సినిమాలా వచ్చింది. దాని తర్వాత మీ ప్రస్థానం కానీ ఆటోనగర్ సూర్య కానీ ఈ రిపబ్లిక్ కానీ అన్ని ఒక సీరియస్ మూడ్లో కొనసాగుతాయి. కానీ ఈ సినిమా సీరియస్ మూడ్లో వెళ్తున్నా కొన్నిసార్లు ఆలోచించేటట్లు ఒక రకమైన కామిక్ కానీ ఒక పంచ్, ఒక సెటరికల్ చాలా ఎంజాయ్ చేశాం సార్. సో మీ డైలాగ్స్ అందులో చూసినా కానీ మీ సినిమాలో కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది సార్. అంటే ఆ సెటరికల్ డ్రామా అనేది ఎంటర్టైన్మెంట్లా కన్వర్ట్ అయిందేమో అనిపించింది. అవును. ఎప్పుడు కూడా ఒక జోక్లో ఉన్న నిజాన్ని యూనివర్సల్గా యాక్సెప్ట్ చేస్తాం. అదే సీరియస్గా నిజం చెప్తే చాలా రెసిస్ట్ చేస్తాం మనం. సో somehow Mayasabha has a bit of that treatment which is working well for us. అంటే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు ఓన్లీ ఆడియన్స్ లాగానే చూస్తుంటాము. ఒక గ్రూప్లో కూర్చొని చూస్తున్నప్పుడు మామూలుగా ఒక గొర్రెలాగా అలా ఏమీ తెలియని వాళ్ళు ఆడియన్లాగా కూర్చొని చూస్తుంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంగేజింగ్గా ఉంది కదరా అనే ఫీలింగ్ ఉంది మాకు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ ద సేమ్. ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద సేమ్ వే ఆన్ 7th August అనుకుంటున్నాం. సార్ ఇది ఫిక్షన్ కథ అనుకోవచ్చా, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, రియల్ లైఫ్ ఒక బయోపిక్? ఫిక్షన్ అనుకోవాలండి. ఎందుకు అనుకుంటున్నానంటే పలానా వాళ్ళ జీవిత చరిత్ర అంటే ఆ ఇమేజెస్ని నేను తక్కువ చేసిన అవుతాను. ఎందుకంటే ఎవరి జీవితం ఎవరికి తెలియదు. లైక్ మీ లైఫ్ స్టోరీ మీ పేరెంట్స్ కూడా తెలియదు, మీ వైఫ్ కూడా తెలియదు, పిల్లలు కూడా తెలియదు. మన కథ తెలిసిందే ఆ కథను జీవించే మనిషికి మాత్రమే తెలుసు. కాబట్టి తన జీవిత కథని ఇంకో మనిషి తీసేది ఏది నా ఉద్దేశంలో ఓపెన్గా చెప్పి డిక్లేర్ చేసింది కూడా నా ఉద్దేశంలో అది జీవిత కథ కాదు, ఒక పర్స్పెక్టివ్ అంతే. అలాంటప్పుడు మనం వచ్చేసి చాలా ఇంత అటాచ్మెంట్ ఉన్న ఇమేజెస్తో వాళ్ళ కథ అని చెప్పి తీయడం నాకు ఇష్టం లేదు. బట్ రాదర్ నేను తీస్తున్న కథలో వాళ్ళ ఎలిమెంట్స్ కొన్ని రావచ్చు, వాళ్ళ రిలవెన్సెస్ కొన్ని రావచ్చు తెలియకుండా. నాకే ఇన్సిడెంట్ నేను రాసే కథల్లో మీరు అన్నట్టు చెప్తున్నారు కదా, లైక్ వెన్నెల అనేది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి లవ్లో పడి ఎలా లవ్లోంచి బయటికి వచ్చే హక్కు ఉందో అనే మాట్లాడే ఒక సింపుల్ లవ్ స్టోరీ. ప్రస్థానంలో ఒక ఇండివిజువల్స్ వల్నరబిలిటీ, గ్రే షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ అదే అగైన్ దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవసరాల కోసం దారిలోకే పాత్రలకు అంటే వీఆర్ ఆల్ పర్స్పెక్టివ్స్ అనేది. ఆటోనగర్ సూర్యలో డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఒక మనిషి యొక్క వాల్యూ అనేది వాడు ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీలో వాడు క్రియేట్ చేయగలిగే వాల్యూలో ఉంటుందని. ఇవన్నీ ప్రతి కథకి నాకు ఒక థీమాటిక్ అండర్లైన్ ఉంటుందండి. దానిలో నుంచే కథ పుడుతుంది. ఇక్కడ కూడా నేను చూస్తుంది ఏంటంటే రాజకీయం అనేది నేను చూసే పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే మీకు ఒకటి కావాలి, నాకు ఒకటి కావాలి. బట్ రాజకీయ ప్రక్రియ అనేది మన ఇద్దరికీ కావాల్సిందే ఎలా మన ఇద్దరం కలిసి సంపాదించుకోగలం అనేది రాజకీయ ప్రక్రియ. అక్కడి నుంచే పుట్టింది సొసైటీ కానీ పాలిటిక్స్ కానీ. ఆ కోణాన్ని ఒక ఇద్దరి యంగ్ ఐడియలిస్ట్ ఫ్రెండ్షిప్ అండ్ సెపరేషన్ అండ్ రైవల్లీ ద్వారా ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్, రైట్? అండ్ ఇన్ దట్ సెన్స్
పొలిటికల్ ప్రాసెస్ షుడ్ నాట్ బి మనతో డిసగ్రీ అవ్వాలని ఎండ్ చేయడం కాదు, డిసగ్రిమెంట్స్తో ఎలా బతకాలి అని నేర్చుకోవడం. అంటే కుటుంబంలాగా ప్రతి కుటుంబంలోనూ విభేదాలు ఉంటాయి కదా, అన్నదమ్ముల మధ్య ఉంటాయి కదా. సో దట్స్ ద పర్స్పెక్టివ్ ఐ వాంట్ టు క్రియేట్. లైక్ మన 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 రాష్ట్రం అనేది మన కుటుంబం, అది బేసిక్గా మై గ్రాండ్ ఎమోషన్ అబౌట్ ఇట్. బట్ అగైన్ అట్లా అని చెప్పి గొడవలు లేకుండా పోవడమో, లేకపోతే ఈవెన్ లైక్ క్యారెక్టర్స్ దట్ గో త్రూ బ్లడ్ బాత్, దట్ గో త్రూ వైలెన్స్, దట్ ఫేస్ వైలెన్స్, దట్ రిటార్ట్ వైలెన్స్, అన్నీ దట్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ యూనో కమ్యూనిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ బేసిక్లీ ఆల్ దీస్ ఇజమ్స్ ఆల్సో, క్యాస్టిజమ్స్ కానీ రిలేటెడ్, ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఇట్స్ దట్ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్, దట్స్ అ ప్రైమరీ ఫోర్సెస్, రైట్? వాటిని చూస్తూనే ఒక ఫ్రెండ్షిప్, రైవల్రీ అనే ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఎంజాయ్ చేస్తూ రాసిన ప్రాసెస్ అది. ఐ థింక్ దట్స్ వాట్ ఆడియన్స్ విల్ ఎక్స్పీరియన్స్. దే విల్ ఫర్గెట్ ద డెమిగాడ్స్ అండ్ దే విల్ సీ దెమ్ యాజ్ వాళ్ళలాగా చూసుకుంటారు వాళ్ళని. సో కామన్ పీపుల్ ఎలా ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేశారు పొలిటికల్ జర్నీలో అనేది పాయింట్ అవుతుంది. అంటే మీరు ఎంత కాదనుకున్నా ఏపీ రాజకీయాల్లో ఉద్దండులైన ఒక ఇద్దరు గొప్ప రాజకీయ నేతలకు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, రాజకీయ సమీకరణాలు ఇవన్నీ రిలేట్ అవుతారు డెఫినెట్గా. అంటే మీకు చేస్తున్నప్పుడు అనిపించలేదా వీళ్ళకి రిలేట్ అవుతుంది మీ సబ్జెక్టు? ఇన్సిడెంటల్గా అవుతుందని తెలుసు, బట్ నేను చూస్తున్నది టాప్ వ్యూ కాబట్టి, ఓ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాను కాబట్టి, అందుకనే నేను వాళ్ళ కథ అని చెప్పట్లేదు, ఆ క్యారెక్టర్స్ కథ అని చెప్పట్లేదు. నా బ్రాడర్ అజెండాకి నేను అనుకుంటున్న ఒక హై వాల్యూ పే ఆఫ్కి చేస్తున్న కథలో వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా, డివోషన్ తోటి వాళ్ళ మీద అందరూ వాళ్ళని పూజించేవాళ్ళు ఉన్నారు కదా, దాన్ని రెస్పెక్ట్ చేస్తూ డిజైన్ చేసిన క్యారెక్టర్స్. అట్లనే ఊరినే కంటిన్యూస్గా హారతి ఇచ్చే స్టైల్ కాదు నాకు. ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్కి, ఒక మహానాయకుడికి హారతి ఇవ్వాలంటే జస్ట్ ఒక ఫోటో పెట్టి హారతి ఇస్తే చాలా, సినిమా తీయక్కర్లేదు దానికోసం. బట్ యూ విల్ ఫీల్ గ్రేట్నెస్ వెన్ సమ్ పీపుల్ విల్ ఓవర్కమ్ దేర్ లిమిటేషన్స్, రైట్? ఐ సా దెమ్ యాజ్ యూ అండ్ మీ. ఆ క్యారెక్టర్లో నన్ను చూసుకున్నాను, వాళ్ళ జర్నీ నేను ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తానని రాసుకున్న కదా. కాబట్టి అవి నా క్యారెక్టర్స్. కృష్ణమనాయుడు దేవకట్టనే, ఎంఎస్ రామరెడ్డి దేవకట్టనే, ఆర్సీఆర్ దేవకట్టనే, ఐరావతి బస్సు దేవకట్టనే. స్ట్రాంగ్గా ఇది రైట్ అనుకునే ఆ సిచ్యువేషన్లో నేను అనుకున్నది ఇంకొక మనిషికి రాంగ్ ఎలా అవ్వచ్చు అనే ఇంట్రెస్టింగ్ జర్నీతో వెళ్ళే కదా. అంటే ఈ క్యారెక్టరైజేషన్స్ రెడీ చేసేటప్పుడు, ఆ క్యారెక్టరైజేషన్ మోల్డ్ చేసేటప్పుడు మీకు ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి అసలు ఇన్స్పిరేషన్ ఏం తీసుకోలేదు సార్? వాళ్ళ బయోపిక్ నుంచి కానీ, కొన్ని ఇన్సిడెంట్స్ కానీ? అవి జనరల్గా అందరూ మన జీవితాల్లో భాగాలండి. కథల లెక్క మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మనం చూసినవి, మనం ఎక్స్పీరియన్స్ చేసినవి, లేకపోతే మనం చూసిన సినిమాలు. లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్థానం అనే దానికి నాకు రూట్ ఎమోషనే, రోడ్ టు పర్డిషన్ ఒక సినిమా తీసినప్పుడు ఒక హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. ఆ ఎమోషను నా ప్రపంచంలో చూసుకున్నాను. అప్పుడు నేను రోడ్ టు పర్డిషన్ రీమేక్ చేయాలి. రోడ్ టు పర్డిషన్ ఎమోషన్ నన్ను డ్రైవ్ చేసి నేను చూసిన ప్రపంచంలో క్యారెక్టర్ని చెప్పుకుంటూ, ఆ పరిస్థితులను చూసుకుంటూ, ఆ ఎమోషన్ని మన క్యారెక్టర్స్లో, మన లైఫ్లో చూసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్. సినిమా, వై వి ఆల్ లవ్ సినిమా, మన జీవితాంతం చూసే సినిమాను కండెన్స్డ్ ఎక్స్పీరియన్స్ కింద ఇస్తుంది సినిమా అనేది. అది నా పర్పస్. అది ఓవరాల్ క్యాన్వస్లో దీనిలో అట్లా యూజువల్గా నేను ఇప్పటివరకు చేసిన సింగిల్ హీరో ఫిల్మ్స్, ఇట్ జస్ట్ హ్యాపెన్ టు బి 2 హీరో ఫిల్మ్ అంతే, ఆర్ 3 హీరో ఫిల్మ్. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అంతే. మై ప్రాసెస్ ఈజ్ ద సేమ్, ఇంటెన్షన్ అండ్ ప్రాసెస్. అంటే ఇలాంటి సినిమా తీసేటప్పుడు డెఫినెట్గా ఇలా క్యారెక్టర్ రిలేట్ అవుతున్నాయి వాళ్ళు కంపేర్ చేస్తున్నప్పుడు అనుకున్నప్పుడు సినిమా ఇది వన్స్ ఇది స్ట్రీమింగ్ అయిన తర్వాత కొన్ని వివాదాలు డెఫినెట్గా వస్తాయి. వివాదాలు వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఊరినే రామాన్న బూత్గా వినిపిస్తుంది కొన్నిసార్లు మనం ఉంటున్న దీనిలో. అది తప్పు లేదు అంటే జనాలు కాదంటే ఓవరాల్గా ఏంటంటే దే విల్, అందుకనే నేను ఇది వాళ్ళ కథ కాదని చెప్తాను. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఆల్ వివాదాలు. ఓకే, అందుకే మీకు చెప్తున్నాను కదా, ఎందుకంటే నాకు వాళ్ళ కథ చెప్పే కెపాసిటీ లేదు. నేను ఓన్లీ నా పాత్రల ద్వారా నా కథ చెప్పే కెపాసిటీ ఉందంటే. ఇట్స్ అగైన్ అండ్ అగైన్ నేను ఇచ్చే రెఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ నేను ఇప్పుడు సడన్గా అట్లా పడుకున్నాను, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో మీరున్నారు, సడన్గా ఇటు నుంచి ఒక పాము వస్తుంది, లేకపోతే ఇటు నుంచి ఒక పులి వస్తుంది, సింహం వస్తుంది, ఇవన్నీ నా కళ్ళలో కనిపిస్తున్నాయి అనుకోండి. అందులో కనిపించేవన్నీ నేనే. ఓకే, సో
నా ఎదురుగా ఉన్న మీరు నేనే, ఆ పాము నేనే, ఎలక నేనే, అన్నీ నేనే. సో అదేంటంటే ఒక ఎమోషనల్ కండిషన్లో క్రియేట్ అయిన రిఫ్లెక్ట్ చేసే క్యారెక్టర్స్ అవి. దట్స్ హౌ ఐ ఇమాజిన్ మై స్టోరీస్, దట్స్ హౌ ఐ రైట్ మై క్యారెక్టర్స్. దానిలో డెఫినెట్గా తెలియని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, తెలియని రిలవెన్సెస్ ఉంటాయి. అందుకనే ఉన్న కామన్ ఎలిమెంట్స్ని పట్టుకొని మీరు డిఫరెన్సెస్ని హేట్ చేయకూడదు. కామన్ ఎలిమెంట్స్ని ప్రేమించి ఆ డిఫరెన్సెస్తో జర్నీ చేయండి. అది ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి అనేది పాయింట్ బేసిక్గా. దట్స్ వాట్ విల్ హ్యాపెన్ విత్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణమనాయుడికి ఒక చిన్న స్టామరింగ్ అనే ఒక చిన్న అంటే ఇనబిలిటీని పెట్టి ఓవర్కమ్ అవుతాడు. అది హీరోయిక్గా ఉంటుంది మాకు ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలని హై ఇవ్వడం కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్. ఒకవేళ రియల్ లైఫ్లో ఆ క్యారెక్టర్ని ఆపాదించుకునే వాళ్ళు కూడా హై ఫీల్ అవుతారు ఆ మూమెంట్ వచ్చినప్పుడు. సో అగైన్ ఏమవుతుంది, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అన్నా ఏదైనా ఒక టైంలో లోగా ఉన్న ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ చేయూతనిచ్చినట్టు ఉంటుంది, ఇంకో టైంలో అది రివర్స్ అవుతుంది. ఓన్లీ ఆ పేషెన్స్ లేకుండా ఇక్కడ మావాడికి తను ఇది చేశాడు, హెల్ప్ చేసినట్టు ఉంది అని చెప్పి షట్ ఆఫ్ అయిపోతే ఇంకా వాళ్ళని ఏం చేయలేరు. వాళ్ళు సినిమాలే చూడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ ఇలాంటి సినిమాలు చూడకూడదు, ఆర్ ఇలాంటి కంటెంట్ చూడకూడదు. లేదు అంటే లైక్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ ఎలా మారుతూ వచ్చింది, ఆ రిలేషన్షిప్ రాష్ట్ర రాజకీయాల పరిణామాలను ఎలా మారుస్తూ వచ్చింది అనే ఒక క్యూరియస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ దృక్పథంతో ఆ దృక్కోణంతో చూసేవాళ్ళు సూపర్ హై ఫీల్ అవుతారు, అది గ్యారంటీ. అంటే ఇది ఒక రాజకీయ కోణం ఉంది దీంట్లో, కుల సమీకరణ కానీ నెక్స్ట్ పెత్తందారి వ్యవస్థ కానీ ఇవన్నీ డిస్కస్ చేసేసారు. చాలా హెవీగా అనిపించలేదు సార్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఓటీటీలో చెప్పటం అనేది ఒక రకంగా రిస్క్. ఆడియన్స్ అంటే ఓటీటీలో చూసే ప్రేక్షకులు కూడా డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉంది, బట్ ఏంటంటే ఇది సీరియస్ పాయింట్, పొలిటికల్ థ్రిల్లర్. అదే ఒక ప్రాపర్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ డ్రామా ఇది, బేసిక్లీ యాక్షన్ డ్రామా. ఇన్ఫ్యాక్ట్ మైసభ చాలా వరకు యాక్షన్ డ్రామా, యాక్షన్ మ్యూజికల్ డ్రామా, విచ్ ఈ 3 కాంబినేషన్లు నేను ఇప్పటివరకు ప్రాపర్గా చేయలేదు సినిమాలో కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దీస్ 2 people. I want to write a story and experience the story about the world around these 2 people. అందుకే చెప్పా కదా, లైక్ ఇది నా 2 తెలుగు రాష్ట్రాల కథ, ప్రతి తెలుగువాడి కథ నా కథ అని. ఒక రకంగా చూస్తే ప్రతి భారతీయుడి కథ. ఎందుకంటే సేమ్ ఇప్పుడు నేను ప్రస్థానం తీస్తున్నప్పుడు అటు బాంబేకి వెళ్తే సంజయ్ దత్ గారేమో బీహార్లో ఒక ఫ్యామిలీకిను, ఆయన వైఫ్ ఏమో యూపీలో ఒక ఫ్యామిలీకి రిలేట్ చేసుకునేవాళ్ళు. అటు తమిళ్ ఫ్రెండ్స్ ఏమో చూసి లైక్ నేను చెన్నైలో పెరిగాను కాబట్టి సమ్ తమిళ్ పొలిటికల్ ఫ్యామిలీని బేస్ చేసుకొని రాశాను తీశాను. ఏం సంబంధం. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, రోడ్ టు పటిషన్ గ్యాంగ్స్టర్ వరల్డ్లో మన దేశంలో ఉన్న గ్యాంగ్స్టర్ వరల్డ్ లేదు కాబట్టి మనకు పాలిటిక్స్ అన్నీ, క్రైమ్ పాలిటిక్స్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఒక పొలిటికల్ వరల్డ్ విల్ బీ వెరీ రిలేటబుల్. ఆ ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి అన్నీ రాసుకున్నది అంతే. బట్ ఆ కోర్ కామన్ ఎమోషన్స్ ఉంటాయి చూడండి, అవి అందరికీ సో కామన్ కాబట్టి, అందరి ఇళ్లలోనూ కామన్ కాబట్టి, అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు పొలిటీషియన్స్ కంపేర్ చేసుకుంటారు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ కంపేర్. అలా బేసిక్గా ఆపాదించుకునే అవకాశం ఉంది. ఆపాదించుకోవడం కూడా తప్పు లేదు, బట్ అదే నిజం అనుకోవడం తప్పు. ఎందుకంటే అదే నిజం అన్న విషయం బయోపిక్ తీసేవాళ్ళు కూడా తెలియదు అంటున్నాను. అది అంటే ఇలాంటి ఒక కథ కాబట్టి మీరు ఓటీటీకి తీసుకొచ్చారు. అంటే ఇది థియేట్రికల్ అయితే డెఫినెట్గా కొంచెం ఇష్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఓటీటీ వైపు వచ్చే అస్సలుగా. నేను థియేట్రికల్గా రాసుకున్నాను ఫస్ట్ 3 parts ఫిల్మ్ లాగా, ఒక 120 pages స్టోరీ లైన్ లాగా రాసుకున్నాను థియేట్రికల్గా. ఇది ఒక గాడ్ ఫాదర్ ఫిల్మ్ లాగా అప్రోచ్ చేద్దాం అనుకున్నాను. బట్ కాస్టింగ్ కమిట్మెంట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకు ప్రామినెంట్ ఫేసెస్ కావాలి, ప్రామినెంట్ కూడా అవసరం, లైక్ ఫేమస్ ఫేసెస్ కూడా అవసరం. ఎవరిని లాక్ చేసుకున్నా ఆల్మోస్ట్ లైక్ ఓటీటీ లాగానే ఒక కమిట్మెంట్ కావాలి, లాంగ్ కమిట్మెంట్ కావాలి. అండ్ ఆల్సో థియేటర్కి ఆడియన్స్ని పుల్ చేయాలంటే ఇలాంటి కంటెంట్తో కొంచెం స్టార్ పవర్ ఉండాలి. అది లేకపోతే దీనికి న్యాయం చేయలేము, రిసోర్సెస్ రోపిన్ అవ్వు అండ్ ఆడియన్స్ని. అంటే ఎండ్ ఆఫ్ ద డే యూ ఆల్సో హ్యావ్ టు మేక్ ఇట్ కమర్షియలీ వయబుల్ కదా, పెట్టిన డబ్బులు తిరిగన్నా రావాలి కదా అనేది. అన్ని రకాల రిస్క్లు అంటే లాజిస్టికల్ అనిపించింది. అప్పుడు కోవిడ్ టైంలో, ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ ముందు స్టార్ట్ అవ్వాల్సిన రిపబ్లిక్ గ్యాప్ రావడంతో రిపబ్లిక్ స్క్రిప్ట్ ఆల్రెడీ మేము అందరూ ఓకే చేసుకొని కూర్చున్నాం కాబట్టి ఆ టైం ముందులో మన దగ్గర ఈ కథ ఉంది కదా, దీన్ని కొంచెం ఓటీటీ ఫార్మాట్ కూడా కన్వర్ట్ చేసి రాసి చూద్దామని చెప్పి, ఏం పని లేకుండా ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటున్నప్పుడు కన్వర్ట్ చేసింది ఇలా ఉపయోగపడింది. ట్రాన్స్లేట్ అయ్యి
అది మోర్ మెచ్యూర్డ్ స్టోరీ. నా నెక్స్ట్ ఫిల్మ్ స్టోరీ కన్నా కూడా ఇది స్టార్ట్ చేసే టైంకి ఇది ఎక్కువ రెడీగా ఉంది కాబట్టి ఇది చేసుకుంటూ నా ఫిల్మ్ స్టోరీ మీద వర్క్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఆల్ దీస్ లాంగ్. థియేటర్కి వస్తే ఖచ్చితంగా మీరు కథ విషయంలో కాంప్రమైజ్ అయ్యేవారేమో, క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయడం. నా అప్రోచ్ అసలు ఇలాగే ఉండేది, 100% ఇలాగే ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్కువ కేర్ తీసుకున్నారు, ఎందుకంటే సెన్సార్ బోర్డు కన్నా కూడా మా ఇంటర్నల్ లీగల్ కేర్ చాలా ఉంటుంది, బలంగా ఉంటుంది. సెన్సార్ బోర్డులో అబ్జెక్షన్ చెప్పని చాలా కూడా మేము ఏదైనా అవుతాయో అనుమానాలు వచ్చినాయని క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇలాంటి రెండు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు మీరు అంటే యాజ్ ఎ స్టోరీ టెల్లర్గా మీరు వన్ సైడ్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే రెండు క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేసి ఎండింగ్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది డెఫినెట్గా. ఈ టీజర్ చూసిన దగ్గర నుంచి అందరిలో వాళ్ళు ఏదైతే ఈ క్యారెక్టర్స్ పలానా రాజకీయ నాయకులు దాని క్యారెక్టర్స్ ఏదైతే ఆపాదించుకున్నారో, ఏదైతే వారు రిలేట్ అయ్యారో, ఈ ఎండింగ్ ఎలా ఉండబోతుంది అని సో ఎండింగ్ బేసిక్లీ నేను చెప్పడం అనేది టెల్పి ఇదవుతుంది, స్పాయిలర్ అవుతుంది. బట్ బై నేచర్ అండి నేను ఏ ఒక్క పార్టీకో లేకపోతే ఏ ఒక్క వ్యక్తికో పిచ్చి అభిమాని కాదు. మీనింగ్ అంటే ఏం చేసినా కరెక్ట్ అనుకునే అంత ఇది కాదు. బట్ అందరిని అభిమానిస్తాను, అందరిని ప్రేమిస్తాను. లైక్ ఐ ట్రై టు అండర్స్టాండ్ దేర్ సైడ్. సో బై నేచర్ ఐఎమ్ వెరీ న్యూట్రల్ గా. ఎందుకంటే నేను అసలు మన పొలిటికల్ వాతావరణంలోనే పెరగలేదు. చిన్నప్పుడు 7th వరకు ఒక టౌన్లో ఉన్నాను, అక్కడి నుంచి మొత్తం చెన్నైలో పెరిగింది. నేను అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళి జస్ట్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో అందువల్ల నాకు సైడ్స్ తీసుకోను. ఈవెన్ యూఎస్ పాలిటిక్స్కి వచ్చినా కూడా ఐ గో బై ఎలక్షన్ టు ఎలక్షన్, అజెండా టు అజెండా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నేను ఇక్కడ ఓటైను కాబట్టి నాకు హార్డ్ ఫిక్స్డ్ సైడ్స్ లేవు. నా ఓటు ఇక్కడ లేదు కాబట్టి ఐఎమ్ ద అబ్జల్యూట్ న్యూట్రల్ పర్సన్ టు ఈవెన్ లైక్ అప్రోచ్ దిస్ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే మీ ప్రస్థానం కూడా పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం కదా, అంటే ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ డ్రామా అది. సో నా ఉద్దేశంలో ప్రజలు చూడాల్సిందంటే ప్రజలు ట్రాన్స్లేట్ అయింది కూడా ఏంటంటే ఒక కుటుంబ ఫ్యామిలీ డ్రామా. బట్ ఓన్లీ థింగ్ ద వార్ బిట్వీన్ సిబ్లింగ్స్ ఈజ్ అబౌట్ ద పొలిటికల్ లెగసీ. సో అందువల్ల పొలిటికల్ అనిపిస్తుందేమో కానీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రస్థానం ఆటోనామస్ సారీ రెండు లిమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ అంబియన్స్. ఇట్స్ రాదర్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. ఒకటి కుటుంబంలో విత్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఆటోనామస్ సూర్య సొసైటీతో ఒక ఇండివిజువల్స్ కాన్ఫ్లిక్ట్. రిపబ్లిక్ చూస్తే ఓవరాల్గా వాట్ ఈస్ ద ఒక సోషల్ అంబియన్స్, ఒక విషయస్ సైకిల్లో ఉండే ఒక కండిషన్ని రిఫ్లెక్ట్ చేస్తున్న సినిమా. మై సబ్ ఈజ్ అగైన్ లైక్ యునో టూ ఫ్రెండ్స్ అండ్ రైవల్స్, ఆ కైండ్ ఆఫ్ జర్నీ. ఇట్స్ ఫ్రెష్ ఇన్ ఇట్స్ ఓన్ ట్రావెల్. యాక్చువల్గా వీటిలన్నిటికన్నా కూడా కొంచెం అవేగాను ఫ్రెష్గాను ఉంటుంది మైసభ స్టోరీ టెల్లింగ్ జర్నీ కూడా. ఇందులో అంటే ఓటర్స్ మీద జనాల మీద కొన్ని సెటరికల్ డైలాగులు ఉన్నట్టు అనిపించింది సార్. ఏంటి అంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న రియల్ ఇన్సిడెంట్స్ కూడా ఇందులో యాడ్ చేశారా? యా, ఓటర్స్ మీద ఏం లేదండి. అంటే బేసిక్గా అంటే మన ఓటర్లు క్యారెక్టర్స్ వెన్ దే కమ్ అవుట్ విత్ దేర్ హానెస్ట్ వాయిసెస్ కొన్ని రెజనెన్సెస్ ఉంటాయి. కొన్ని రెజనెన్సెస్ ఏమవుతాయంటే మనం అగైన్ మన లైఫ్లో చూసిన రెజనెన్సెస్ కనిపిస్తుంటాయి. దట్స్ ఆల్ యూ వుడ్ సీ అండ్ యూ విల్ యాక్సెప్ట్ దెమ్, యూ విల్ అగ్రీ విత్ దెమ్. అటువంటి ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు రైట్ అనే ఫీలింగ్తో చూస్తారనేది ఉద్దేశం. అంటే ఆ కేర్ తీసుకున్నాం కాబట్టి. ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉందని తెలిసింది సార్. రెండు లవ్ స్టోరీలే కదా, రెండు ప్రతి మనిషి జీవితంలో లవ్ స్టోరీ ఉంటుంది కదా. లవ్ స్టోరీ లేని మనిషి ఉండడు కదా. సో అందుకనే ఎందుకో లవ్ స్టోరీలతో స్టార్ట్ చేయడం కూడా కారణం ఏంటంటే దట్స్ అ ఈజీలీ అండర్స్టాండబుల్, రిలేటబుల్, క్విక్గా మనం కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఫాస్ట్గా. సో ఒక ఫస్ట్ ఇనిషియల్ ఎపిసోడ్స్లో వాళ్ళందరూ మనోళ్ళే, ఆ క్యారెక్టర్లన్నీ మన ఇంట్లో క్యారెక్టర్స్ లాంటివే, మనలాంటి క్యారెక్టర్స్ అనే కనెక్ట్ ఒకసారి ఏర్పడిన తర్వాత అప్పుడు వాళ్ళ గ్రాండ్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. సో దాట్ ఈస్ వాట్ యూ వుడ్ సీ అప్ టిల్ ద 5th ఎపిసోడ్. 5th ఎపిసోడ్లో కరెక్ట్గా గ్రాండ్ జర్నీ స్టార్ట్ అవుతుంది, ఇది పొలిటికల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ అది ఎక్స్పోనెన్షియల్గా స్కేలప్ అవుతూ పోతుంది 9th ఎపిసోడ్ వరకు. అది మేము అనుకున్నాం బిగినింగ్లో హ్యూమనైజ్ చేయాలి, మన వాళ్ళ అట్మాస్ఫియర్ చూడాలి మనం.
సో అక్కడి నుంచి రిలేట్ చేసుకోవాలి మనం అన్ని డిజైన్ చేసిన క్యారెక్టర్స్. అంటే మామూలుగా మనకు శివ సినిమా గుర్తుకు రాగానే ఒక సీన్ గుర్తొస్తుంది. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక సీన్ ఉందని తెలిసి బయటికి లీక్ అవుతుంది మాకు అలాంటి సీన్ ఒకటి ఉందని. అంటే సిచ్యువేషన్ ప్రకారం. ఓహో ఇప్పుడు అదేలే శివ వచ్చిన తర్వాత సైకిల్ స్టాండ్ కనిపించినా సైకిల్ కనిపించినా ఏది కనిపించినా అలా అనుకుంటున్నారు కదా. యా బట్ అగైన్ శివ సినిమా కూడా చాలా సినిమాల్లో వచ్చింది కదా తర్వాత. లైక్ ఐ డోంట్ నో, దట్ వాజ్ నాట్ మై ఇంటెంట్. ఆ రోజు ఏంటంటే సైకిల్ యూస్ టు బి ద మేజర్ వెహికల్ కదా. అంటే అప్పుడు ఇంత మోటార్ వెహికల్స్ కూడా అంత ఎక్కువ ఉండేవి. 75 గురించి మాట్లాడుతున్నాం మనం. హీరో సైకిల్స్ వర్ ద మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. అది ఎక్కువ చూడడం వల్ల అందుకే సైకిల్ అనేది, సైకిల్ స్టాండ్ అనేది, సైకిల్ చైన్ అనేది ఐకనైజ్ అయిపోయింది. సైకిల్ స్టాండ్ అండ్ సైకిల్ చైన్ అనేది శివతోటి. అందువల్ల మీకు అలా అనిపించవచ్చు కానీ బట్ దానికి దీనికి ఏం సంబంధం ఉండదు బేసిక్గా. అంటే ఫస్ట్ టైం మీరు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఫస్ట్ వెబ్ సిరీస్. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా నుంచి వెబ్ సిరీస్కి వస్తే మళ్ళీ ఆ ముద్ర పడిపోతుందేమో నాకు భావన కలుపులేదు. అలా ఏం లేదండి, ప్యారల్గా మూవీ స్టోరీస్ రాసుకుంటూ పోతున్నాను. మూవీ స్టోరీ ఒక జర్నీ జరుగుతుంది, ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎఫెక్టివ్ స్క్రిప్ట్ తోటి, అగైన్ మైసబ్ అనేది ఆబ్వియస్లీ ఒక ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనే అంబిషన్తో, ఎఫెక్టివ్ స్టోరీ టెల్లర్గా చెప్పాలనే అంబిషన్తో చేసింది. అది ట్రాన్స్లేట్ అయినప్పుడు సేమ్ వాల్యూ ఉంటుంది బేసిక్గా. మూవీ స్క్రిప్ట్తో వెళ్ళినా కూడా స్క్రిప్ట్ ఐ మీన్ అగైన్ ఐ విల్ ఓన్లీ గో టు హీరోస్ దట్ హూ రెస్పెక్ట్ స్క్రిప్ట్ స్టోరీ, నాట్ ఫర్ మై బ్యాక్గ్రౌండ్ ఆర్ వాట్ ఐ డిడ్ ద పాస్ట్ దిస్ థింగ్. సో అలాంటి వాళ్ళతో నేను ట్రావెల్ చేయగలను. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. అంటే ఒక సినిమాకు ఉన్నంత నర్వస్ ఆ టెన్షన్ ఉందా రిలీజ్ తర్వాత ఏంటి ఎలా ఉండదు జనాలు? ప్రోడక్ట్ జనరల్గా టెన్షన్ ఏం లేదు. సమ్హౌ యా ఐ ఎంజాయ్ ద ప్రోడక్ట్ ఐ మేడ్, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఆ జర్నీ, ప్రోడక్ట్ మేకింగ్ జర్నీ ప్రాసెస్ కూడా బాగా ఎంజాయ్ చేశా. సో నౌ ఇప్పుడు అది బయటకు వస్తుంది కాబట్టి ఊరినే జస్ట్ ఐ వాంట్ సిట్ బ్యాక్ అండ్ వాచ్ హౌ పీపుల్ రియాక్ట్ అండ్ రిసీవ్ ఇట్. బియాండ్ దట్ ఏం ఆలోచన లేదు దాని గురించి. అగైన్ నేను ఐఎమ్ ఆల్రెడీ బిజీ విత్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ బేసిక్గా. ఈ ఆర్కేఆర్ గారి క్యారెక్టర్ సాయి కుమార్ గారు చేశారు కదా సార్, ఆర్సీఆర్ క్యారెక్టర్. సార్ అది ఎలా ఉండబోతుంది అసలు? ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి సార్ అది? మీరు 9th వరకు చూడలేదు కదా. ఇట్ బి అ వెరీ, అంటే లైక్ ఐ థింక్ అది చెప్తే మీకు కిక్కుపోతుంది. వెరీ టీజింగ్గా వచ్చి చాలా ఒక టర్నింగ్ పాయింట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ వీళ్ళ జీవితాల్లోనే. చాలా ఇంట్రెస్టింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ టువర్డ్స్ ద లేటర్ ఎపిసోడ్స్, లైక్ 8th, 9th ఎపిసోడ్స్లో. అక్కడి వరకు ఒక టీజింగ్గా వస్తూ ఉంటుంది. సో దట్స్ ఆల్సో అనదర్ కిక్ ఎలిమెంట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే బేసిక్గా. ఇది మొత్తం ఎన్ని ఎపిసోడ్లు సార్? 9 ఎపిసోడ్స్. ఎపిసోడ్ లెంగ్త్ అనేది ఫిక్స్డ్ లెంగ్త్ కాదు. కొన్ని 40 ఉంటాయి, కొన్ని 35 ఉంటాయి, కొన్ని 50 ఉంటాయి. సో ఓన్లీ ఆ ఎపిసోడ్లో ఉన్న స్టోరీ గ్రాఫ్ని ఫాలో అవుతూ దాన్ని ఎంగేజింగ్గా చెప్పడం వరకే లెంగ్త్ ఫిక్స్ అయ్యామన్నమాట. సో కలెక్టివ్గా ఇట్స్ అరౌండ్ 6.5 hours కంటెంట్. సీజన్ 2 లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా? సీజన్ 1తోనే ప్రతి మచ్ మీకు హుక్స్ ఉంటాయి. సీజన్ 2 హుక్తోనే ఓపెన్ అవుతుంది. అదే సీక్వెన్స్ ఎక్స్టెన్షన్ యాజ్ అ సీజన్ 2 ట్రైలర్ లాగా, ట్రైలర్ అంటే సీజన్ 2కి ప్లాట్ఫామ్ లాగా కనెక్ట్ చేస్తుంది, క్లోజ్ అవుతుంది. మా దగ్గర ఉన్న అవుట్లైన్స్లో ఇదంతా ఉందన్నమాట. డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ రిసీవ్, దాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మహేసభ రక్తి కట్టించి ఓటీటీ స్ట్రీమింగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో డెఫినెట్గా దేవకట్ల గారికి మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.